గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఆర్నమెంటల్ బల్బస్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఉబ్బెత్తు అలంకరణ మొక్కల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఆర్నమెంటల్ బల్బస్ ప్లాంట్స్, ఉబ్బెత్తు అలంకరణ మొక్కలు, దాన్ని మనం కంటిన్యూ చేసుకున్నాం. దాంట్లో రెండు స్పీసెస్ చూసాం కదా, ఎకినాప్సిస్ లాంగిఫ్లోరా ఒకటి, బై కలర్ సెకండ్ వన్ చూసాం కదా. నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ అరిసేమా. నెక్స్ట్ వన్ ఏంటి? థర్డ్ వన్ అరిసేమా. ఇది దీనికి కామన్ నేమ్ దీన్ని ఏమని పిలుస్తామంటే కోబ్రా లేదా స్నేక్ లిల్లీ లేదా గ్రీన్ డ్రాగన్ గా పిలుస్తాం అనమాట. స్నేక్ లిల్లీ లేదా గ్రీన్ డ్రాగన్ లేదా దీన్ని కోబ్రాగా పిలుస్తాం అనమాట. ఇది అరేసి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. అరేసి ఫ్యామిలీకి సంబంధించింది. దీన్ని గ్రీన్ డ్రాగన్ లేదా కోబ్రా లేదా స్నేక్ లిల్లీ అని ఎందుకు పిలుస్తామంటే, దీని స్పాడెక్స్ తీసుకుంటే స్పాడెక్స్ అనేది ఎలా కనిపిస్తుందంటే లైక్ ఏ కోబ్రా హెడ్ అనమాట. లైక్ ఏ కోబ్రా హెడ్. స్పాడెక్స్ ఈ ప్లాంట్లో మనకి మట్టలు ఉంటాయి కదా. ఇప్పుడు కొబ్బరి మట్ట ఎలా ఉంటుంది, తాటి మట్ట, కొబ్బరి మట్ట ఇలా ఉంటాయి కదా. దీంట్లో మనకి స్పాడెక్స్ ఎలా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు పాము యొక్క తలలాగా, అది కూడా కింగ్ కోబ్రా ఉంటుంది కదా. కోబ్రా అంటే పెద్ద పెద్ద మనకి పెద్ద పాములు కదా అవి. వాటి యొక్క హెడ్ ఎలా ఉంటుంది, ఆ విధంగా స్పాడెక్స్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం వీటిని కామన్ నేమ్ కోబ్రా లేదా స్నేక్ లిల్లీ లేదా గ్రీన్ డ్రాగన్ గా వీటిని పిలుస్తున్నాం అనమాట. స్నేక్ లిల్లీ లేదా గ్రీన్ డ్రాగన్ గా పిలుస్తున్నాం. స్పాడెక్స్ ఏదైతే ఉందో స్పాడెక్స్ ఎలా కనిపిస్తుంది, లైక్ ఏ స్నేక్ హెడ్ లాగా కనిపిస్తుంది అనమాట. పాము యొక్క తలలాగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వీటిని ఇవి రైనీ సీజన్లో కనుక మనం కల్టివేట్ చేసుకుంటే, ఫ్లవరు మనకి వసంతకాలంలో కనుక మనం వీటిని కల్టివేట్ చేస్తామంటే ఫ్లవర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రైనీ సీజన్లో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట. రైనీ సీజన్లో ఫ్లవరింగ్, వసంతకాలంలో వీటిని కల్టివేట్ చేస్తే రైనీ సీజన్ వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది వీటిలో. ఈ నెక్స్ట్ ఇవి ఎన్ని సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతుందంటే, సెంటీమీటర్స్ మనకైతే ఏమి ఇవ్వలేదు, కానీ వీటిని మనం కల్టివేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ప్లాంట్కి కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటాం అనమాట. ప్లాంట్కి గ్యాప్ ఇచ్చినప్పుడు 10 నుంచి 15 సెంటీమీటర్స్ 10 to 15 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి వీటిని ఏం చేస్తామంటే ప్లాంటేషన్ చేస్తాం అనమాట. వీటిని ఎలా కల్టివేట్ చేస్తామంటే ట్యూబర్స్ ద్వారా కల్టివేట్ చేస్తాం అనమాట. వీటిని ఎలా కల్టివేట్ చేస్తామంటే ట్యూబర్స్ ద్వారా, దుంపల ద్వారా వీటిని కల్టివేట్ చేస్తాం అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే ఈ ట్యూబర్స్ అన్నీ కూడా, దుంపలన్నీ కూడా గుండ్రంగా ఉంటాయి అనమాట, రౌండ్ షేప్లో. వీటిని వసంతకాలంలో మనం కల్టివేట్ చేస్తాము. అది కూడా ఒక్కొక్క దుంపకి మధ్యన 10 to 15 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలా చేస్తాము. ఇది మనకి రైనీ సీజన్ వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతాయంటే ఈ లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఫ్లవరింగ్ పోయిన తర్వాత లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇలాగా ఈ లీవ్స్ అన్ని రిమూవ్ అయిపోయేటప్పుడు ఏం చేయాలంటే వాటర్ అనేది పెట్టడం ఆపేసేయాలన్నమాట. ప్లాంట్కి ఇంకా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత లీవ్స్ అన్నీ ఏమైపోతాయి, ఎల్లో కలర్కి వచ్చి రిమూవ్ అయిపోతూ ఉంటాయి అనమాట, రాలిపోతూ ఉంటాయి. ఈ టైంలో ఏం చేస్తామంటే డైలీ వాటర్ ఇస్తూ ఉంటాం కదా, ఇలా వాటర్ ఇవ్వడం ఆపేస్తాం అనమాట. ఇలా వాటర్ ఇవ్వడం ఆపేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్తాయి అనమాట. ట్యూబర్స్, దుంపలు ఏదైతే ఉన్నాయో, మరి దుంపల ద్వారానే కదా కల్టివేట్ చేస్తాం, మళ్ళీ వాటిని స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి కదా. కాబట్టి ఇలా వాటర్ ఆపేయడం వల్ల ఏమవుతుంది, రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్తుంది అనమాట. ఈ రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్ళి కొంచెం డ్రై అయిపోతూ ఉంటాయి. ఈ డ్రై అయిన దుంపల్ని మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా భూమిలోంచి సపరేట్ చేసి జాగ్రత్తగా డ్రై చేసి మళ్ళీ వాటిని నెక్స్ట్ వేసుకోవడానికి, సీడ్స్ ఎలా అయితే నెక్స్ట్ ఫీల్డ్ వేసుకోవడానికి ఎలా అయితే ఉంచుకుంటామో వాటిని కూడా అలాగా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం అనమాట. డ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ అరిసేమా స్పీసియోనం లేదా స్నేక్ లిల్లీ. అరిసేమా స్పీసియోనం లేదా స్నేక్ లిల్లీగా పిలుస్తాం అనమాట. ఇవి చూడడానికి
చాలా కొంచెం వింతగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం వింతగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే స్ట్రాంగ్గా రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా దీని యొక్క ట్యూబర్ కూడా స్ట్రాంగ్గా, స్టెమ్ కూడా స్ట్రాంగ్గా ఉండే ప్లాంట్స్ అన్నమాట. ఇవి రూటు స్ట్రాంగ్గా ఉంటుంది, స్టెమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ట్యూబర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా విచిత్రం ఏంటంటే దీని స్పాడిక్స్ లైక్ ఏ కోబ్రా హెడ్. చూడడానికి తల ఎలా కనిపిస్తుంది, దీని యొక్క మట్ట ఎలా ఉంటుంది, కోబ్రా యొక్క తలలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆస్పరాగస్. ఆస్పరాగస్ స్ప్రింగేరి. ఆస్పరాగస్ స్ప్రింగేరి. ఫోర్త్ వన్ లిలియేసి ఫ్యామిలీకి సంబంధించింది. ఆస్పరాగస్ స్ప్రింగేరి లిలియేసి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. దీంట్లో మనకి ఇవన్నీ కూడా మనకి పెరేనియల్స్గా ఉంటాయి అన్నమాట, బహువార్షిక మొక్కలుగా ఉంటాయి. ఈ ఆస్పరాగస్ స్ప్రింగేరి లిలియేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్కలన్నీ కూడా ఇవి ఎలా ఉంటాయంటే ట్యూబర్స్ లేదా రైజోమ్స్తో ఉంటాయి. ఇవి ట్యూబర్స్గా లైక్ ఏ ట్యూబర్స్ లేదా రైజోమ్స్లా ఉంటాయి. వీటిపైన థిన్ లేయర్ ఫార్మేషన్లో స్కేల్స్ ఉంటాయి అన్నమాట. థిన్ లేయర్ ఫార్మేషన్లో ఏముంటాయమ్మా, స్కేల్స్, పొలుసాకులు అనేవి వీటిపైన ఉంటూ ఉంటాయి అన్నమాట. పొలుసాకులు ఉంటాయి, బహువార్షికంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లీవ్స్ అనేవి ఎలా ఉంటాయంటే లైక్ ఏ నీడిల్స్ అన్నమాట, సూదుల వంటి పత్రాలు. సూదుల వంటి పత్రాలు లైక్ ఏ నీడిల్స్ లాగా లీవ్స్ ఉంటాయి అన్నమాట. వీటిపైన క్లాడోడ్స్ ఉంటాయి. ఈ లైక్ ఏ నీడిల్స్ లా ఉన్న లీవ్స్ పైన క్లాడోడ్స్ ఉంటాయి అన్నమాట. క్లాడోడ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. వీటిపైన క్లాడోడ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ అయితే స్మాల్ సైజు ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఫ్లవర్స్ అనేవి ఎలా ఉంటాయి, స్మాల్ సైజు ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. కలర్ వచ్చి ఫ్లవర్స్ వైట్ అండ్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి అన్నమాట. వైట్ అండ్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. లైక్ ఏ రెసిమోజ్ అనమాట. రెసిమోజు పుష్ప విన్యాసాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. రెసిమోజు పుష్ప విన్యాసాన్ని కలిగి ఉంటాయి. గ్రీన్ ఆర్ వైట్ కలర్లో ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి వీటిని మనం కల్టివేట్ చేయాలంటే కొంచెం శాండ్ మిక్స్ ఉన్న సాయిల్ అవైలబుల్గా ఉంటుంది. కొంచెం న్యూట్రియంట్స్ని అందిస్తూ ఉంటే ఇవి హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం న్యూట్రియంట్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. కొంచెం న్యూట్రియంట్స్ ఇస్తే ఇవి హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి. వీటిని ఏం చేస్తామంటే బాగా గ్రోత్ అవ్వడం కోసం సమ్మర్లో వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట. బాగా గ్రోత్ అవ్వడం కోసం సమ్మర్లో ఏం చేస్తాము, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కనుక వీటికి ఇస్తే ఇవి బాగా గ్రోత్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీటికి అంతా రైజోమ్స్ ట్యూబర్సే కాబట్టి ఎక్కువ వాటర్ ఫెసిలిటీ అవసరం లేదు. కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది అనమాట. సమ్మర్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేసి కొంచెం వాటర్ మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. అప్పుడప్పుడు వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుంది. వీటిని మనం ఎలా కల్టివేట్ చేసుకుంటామంటే స్టెమ్ కటింగ్స్ లేకుంటే ట్యూబర్స్ కటింగ్స్ని యూస్ చేసుకుంటాం అనమాట. కల్టివేషన్లో ఉపయోగించుకుంటూ ఉంటాం అనమాట. లేదా సీడ్స్ని కూడా సీడ్స్ ద్వారా కూడా ప్రాపగేట్ చేస్తాం. కటింగ్స్ లేకుంటే ట్యూబర్స్ లేదా సీడ్స్ ద్వారా వీటిని ప్రాపగేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, వైట్ కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉంటాయి అంటున్నాం కదా. చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రూట్స్ రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ రెడ్ కలర్లో ఉంటాయి. ఈ ఫ్రూట్స్ రెడ్ కలర్లో ఉండడాన్ని బట్టే ఫ్లవర్ ఇది ప్లాంట్ ఆర్నమెంటల్ ప్లాంట్గా చెప్పుకుంటున్నాం అనమాట. దీన్ని
చూడడానికి చాలా రెడ్ కలర్లో ఫ్రూట్స్ వచ్చి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. రెడ్ కలర్లో వచ్చి రెడ్ కలర్లో ఫ్లవర్స్ వచ్చి చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇది టోటల్గా మనకి ఆస్పరాగస్ స్ప్రింగేరి లిలియేసి ఫ్యామిలీకి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ 5th one. ఫిఫ్త్ బెగోనియా ఎలిఫెంటస్. బెగోనియా బెగోనియా ఎలిఫెంట్ ఇయర్గా పిలుస్తాం అనమాట దీన్ని. బెగోనియేసి ఫ్యామిలీ. ఎలిఫెంట్ ఇయర్ అంటాము. బెగోనియా దీన్ని ఏమని పిలుస్తాము? ఎలిఫెంట్స్ ఇయర్గా పిలుస్తాం అనమాట. ఎలిఫెంట్స్ ఇయర్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. బెగోనియా బెగోనియేసి ఫ్యామిలీ బెగోనియేసి. ఇది టైప్ ఎలా ఉంటుందంటే రూట్స్ ఉన్న ట్యూబర్ అనమాట. ట్యూబర్ టైప్. రూట్స్ ఉన్న ట్యూబర్ టైప్గా దీన్ని తీసుకుంటాం. బెగోనియా ఎలా ఉంటుంది? రూట్స్ కలిగిన పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి కదా, అడుగున చూసే ఉంటారు మీరు. ఇది క్రోటాన్గా పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి. పాట్స్లో ఎక్కువ పెంచుతూ ఉంటాం దీన్ని. రూట్స్ కలిగిన ట్యూబర్ అనమాట. ఇది ట్యూబర్ టైప్గా దీన్ని తీసుకుంటాం అనమాట. 45 సెంటీమీటర్స్ వరకు ఇది హైట్ పెరుగుతుంది. 45 సెంటీమీటర్స్ వరకు ఇది హైట్ పెరుగుతుంది. ప్లస్ కలరు, ఫ్లవర్ కలర్ ఎలా ఉంటుందంటే వైట్ అండ్ పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ కలరు పింక్ అండ్ వైట్ అండ్ పింక్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. వీటిని కల్టివేట్ చేసుకోవాలంటే సాయిల్ ఎలా ఉండాలంటే కొంచెం ఫారెస్ట్ సాయిల్ ఉంటే సరిపోతుంది అనమాట. కొంచెం సాయిల్కి రంధ్రయుతమైన సాయిల్ ఉంటే, ఫారెస్ట్ సాయిల్ ఉంటే, అంటే గ్రాన్యుల్కి గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి హోల్స్గా మనం భావిస్తూ ఉంటాం. అంటే బాగా ఇప్పుడు మనం కల్టివేట్ చేయాలి అంటే ఫారెస్ట్ సాయిల్గా దాన్ని చేంజ్ చేసేయాలి. అంటే బాగా దున్ని ఉంచితే అప్పుడు గ్రాన్యుల్కి గ్యాప్ వస్తుంది అనమాట. గ్రాన్యుల్కి గ్యాప్ వస్తుంది. ఇలాగా మనం సాయిల్ని ఎలాగ పోరస్ సాయిల్గా కన్వర్ట్ చేసేయాలన్నమాట. పోరస్ సాయిల్ అయితే ఈ బెగోనియా గ్రోత్ అవడానికి బాగా ఎక్కువగా గ్రోత్ అవుతుంది అనమాట. పార్షియల్గా కొంచెం షేడ్ ఉంటే సరిపోతుంది అనమాట. విసరిత కాంతి అని పిలుస్తూ ఉంటాం. పార్షియల్ షేడ్ ఉంటే దీనికి సరిపోతుంది అనమాట. వీటిని ఎలా కల్టివేట్ చేస్తామంటే సీడ్స్ లేదా ట్యూబర్స్ ద్వారా కల్టివేట్ చేస్తాం. దుంపలు లేదా విత్తనాల ద్వారా వీటిని కల్టివేట్ చేస్తాం అనమాట. వీటిని సీడ్స్ మనకి ట్యూబర్స్ నుంచి 25 మిల్లీమీటర్స్ లోతులో పెడతాం అనమాట. ఒక్కొక్క ట్యూబర్ని 25 మిల్లీమీటర్ ఒక్కొక్క గొయ్యి తీసి ఆ గోతులో ఒక్కొక్క ట్యూబర్ని ఉంచుతాం అనమాట. ట్యూబర్ అయితే 25 మిల్లీమీటర్ లోతులో పెడతాం అనమాట. అదే మనకి కొండ ప్రాంతాల్లో వీటిని కల్టివేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఫిబ్రవరి మంత్లో, కొండ ప్రాంతాల్లో వీటిని కల్టివేట్ చేయాలంటే ఫిబ్రవరిలో కల్టివేట్ చేస్తారనమాట. వీటిని నాటేటప్పుడు ఏం చేస్తారంటే ఒక లేయర్ ఫార్మేషన్లో ఇసుక కూడా ఒక లేయర్ లాగా ఈ జర్మినేట్ చేసేటప్పుడు ఈ ఏదైతే మనకి హోల్ పెడుతున్నాం కదా 25 మిల్లీమీటర్స్ లోతులో ఒక గొయ్యి తీస్తున్నాం కదా, ఆ గొయ్యిలో ఒక లేయర్ ఫార్మేషన్ లాగా ఏం చేస్తామంటే శాండ్ వేస్తాం అనమాట. ఒక పొరలాగా చల్లుతాం అనమాట. చల్లి దాంట్లో ఈ ట్యూబర్ పెడతాం, దుంప పెట్టేస్తాం అనమాట. మనం స్టార్టింగ్ ఈ నాటిన తర్వాత ఈ ట్యూబర్ పెట్టిన తర్వాత తక్కువగా వాటర్ అందిస్తే సరిపోతుంది అనమాట. తక్కువగా అందించాలన్నమాట. దుంప మనకి ట్యూబర్ జర్మినేట్ అయిన తర్వాత అప్పుడు వాటర్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట. సీడ్లింగ్ వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువగా పెట్టుకుంటాం. అప్పుడు అంతవరకు కూడా ఏం చేస్తామంటే తక్కువగానే వాటర్ ఇస్తాం అన్నమాట. ట్యూబర్ జర్మినేట్ అయ్యే వరకు కూడా ఈ
తక్కువగానే వాటర్ ఇస్తాం. సీడ్లింగ్ వచ్చిన తర్వాత వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంటాం అనమాట. అదే సీడ్స్ తీసుకున్నాం అనుకోండి, సీడ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. మనకి అమరాంతస్ తీసుకుంటే తోటకూర యొక్క విత్తనాలు ఎలా అయితే చిన్న చిన్నగా ఉంటాయో వీటి యొక్క సీడ్స్ కూడా అంత చిన్నగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని సాయిల్ మనం వేయాలి అనుకున్నప్పుడు శాండ్తో మిక్స్ చేసి అప్పుడు వీటిని చల్లాలన్నమాట. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. అలా కాకుండా మామూలుగా మనం శాండ్తో వీటిని మిక్స్ చేయకుండా చల్లేసాం అనుకోండి, అక్కడక్కడ ఎక్కువ పడిపోయి ఒకే చోట ఎక్కువ ప్లాంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. కాబట్టి వీటిని మనం కల్టివేట్ చేసేటప్పుడు సీడ్స్ని ఏం చేస్తామంటే ఇసుకతో కలిపేసుకుంటాం అనమాట. ఇసుకతో కలుపుకుంటే మనం చల్లేటప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఒకే దగ్గర ఎక్కువ సీడ్స్ పడకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే చిన్నవి కాబట్టి శాండ్తో మిక్స్ చేసుకుంటాం అనమాట. మనం కల్టివేట్ చేసిన ఆఫ్టర్ 5 months తర్వాత ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. వీటిలో మనం కల్టివేట్ చేసిన ఆఫ్టర్ 5 monthsకి ఇవి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత లీవ్స్ ఏమైపోతాయి, ఎండిపోతాయి కదా, ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. ఈ రాలిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే వాటర్ ఇవ్వడం ఆపేసి ఏం చేస్తామంటే ట్యూబర్స్ని బయటకు తీస్తాం అనమాట. ఈ ట్యూబర్ని బయటకు తీసి వీటిని డైరెక్ట్గానే మనం నీడలో ఆరబెట్టవసరం లేదు, డైరెక్ట్గా ఎండలో ఆరబెట్టేసేయచ్చు అనమాట. ఎండలో ఆరబెట్టి తర్వాత వాటిని ఇసుక లేదా కొబ్బరి పీచుతో కవర్ చేసి చల్లని ప్రదేశంలో వీటిని ఏం చేస్తామంటే స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇయర్కి వీటిని కల్టివేట్ చేయడం కోసం స్టోరేజ్ చేసి సీడ్స్ని మనం ఎలా అయితే దాచిపెట్టుకుంటామో ఈ ట్యూబర్స్ని కూడా ఏం చేస్తాము, ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఫ్లవరింగ్ ఏం చేస్తాము, లీవ్స్ అన్ని రిమూవ్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా సాయిల్లోంచి వీటిని బయటకు తీసి వీటిని క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని వీటిని కొబ్బరి పీచుతో కానీ లేకుంటే శాండ్లో కానీ వీటిని స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫీల్డ్ వేసుకోవడం కోసం. ఓకేనా. ఇది టోటల్గా మనకి ఆర్నమెంటల్ బల్బస్ ప్లాంట్స్ అనమాట. అలంకరణ ఉబ్బెత్తు మొక్కలు అనమాట. లేదా వీటిని మనకి ట్యూబర్స్ లేదా లసనాలు కందములుగా కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ఉబ్బెత్తుగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. ఇక్కడితో మనకి 4th యూనిట్లో ఉన్న ఎస్ఏ క్వశ్చన్లు అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్. 4th యూనిట్లో ఉన్న షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. టోపియరీ అనేది ఒక షార్ట్ క్వశ్చన్ అన్నమాట. టోపియరీ ఈ పొదలు లేదా ఈ వృక్షాన్ని ఏం చేస్తామంటే అందంగా మనకి కావలసిన షేప్లో కట్ చేయడాన్ని ఏమని పిలుస్తున్నామంటే టోపియరీగా పిలుస్తున్నాం అనమాట. ప్లాంట్ మనం వేసుకున్న తర్వాత అది ట్రీ కానీ లేకుంటే అదేవిధంగా మనకి ఈ పొద కానీ ఈ స్టబ్ కానీ లేకుంటే ట్రీ కానీ ఏం చేస్తున్నాము, దాన్ని ఏ రూపంలోకి మారుస్తున్నామమ్మా, మనకి ఎలా కావాలంటే ఆ షేప్లోకి మార్చేసుకుంటాం. కొన్ని మనం చూస్తూ ఉంటే బోన్సాయిని పక్కన పెడితే కొన్ని గార్డెన్స్లో లేకుంటే ఇళ్ళ దగ్గర లైక్ మనకి ఆల్మండ్ ఎలా అయితే అంబ్రెల్లా షేప్లో వస్తుందో, బ్రాంచెస్ అన్ని అంబ్రెల్లా షేప్లో, దాన్ని మనం కట్ చేయకుండానే అది న్యాచురల్గానే అంబ్రెల్లా షేప్లోకి వస్తుంది. కొన్ని ప్లాంట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే లేయర్ ఫార్మేషన్లో కట్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారో లేదో, ప్లాంట్ ఏమో హైట్గా ఉంటుంది, చుట్టూ ఏం చేస్తారంటే ఇలా ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, ఇది ప్లాంట్గా తీసుకుంటే ఇక్కడ రౌండ్ అనమాట, బ్రాంచెస్ అన్నీ కూడా రౌండ్ ఫార్మేషన్లో సైకిల్ ఫార్మేషన్లో ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కొంచెం గ్యాప్ ఇస్తూ స్టెమ్కి గ్యాప్ ఇస్తూ బ్రాంచెస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట రౌండ్గా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇలా ఎలా ఉంటాయంటే రౌండ్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం ఇవన్నీ కూడా బ్రాంచెస్.
చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూడడానికి చాలా అందంగా అనిపిస్తూ ఉంటాయి. లీవ్స్ కాదు, బ్రాంచెస్ అన్నమాట. నేను జస్ట్ లీవ్స్ లా వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా మనకి మొత్తం ఏది తీసుకున్నా కానీ ఇలా మొత్తం బ్రాంచెస్ లా ఉంటాయి అన్నమాట. అలా మన ఇష్టం వచ్చిన షేప్లో వీటిని వేసుకోవచ్చు అన్నమాట, కట్ చేసుకోవచ్చు. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేస్తాం అన్నమాట. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి వీటిని ఏం చేస్తాం, కట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ ఇలా తీసుకున్నామంటే స్టెమ్కి మధ్యలో మొత్తం స్టెమ్ అంతటికి ఇప్పుడు ఈ బ్రాంచెస్ అన్నీ ఓ పక్కన అంబ్రెల్లా షేప్లో వచ్చేస్తాయి కదా. తర్వాత ఇంకొంచెం గ్యాప్ తీసుకుంటాం. గ్యాప్ తీసుకొని మరి ఇలా రౌండ్ షేప్లో వీటిని కట్ చేస్తాం అనమాట. అలా చూడడానికి అది ఒక లేయర్ ఫార్మేషన్లో ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. వీటిని ఇలా కట్ చేసిన వాటిని ఏమని పిలుస్తామంటే టోపియరీగా పిలుస్తాం అనమాట. ఇలా మనకి ఎలా కావాలంటే అలా అందమైన ప్లాంట్స్గా వీటిని కట్ చేసుకోవడాన్ని ఏమని పిలుస్తాము, పొదను కానీ వృక్షాన్ని కానీ ఏం చేస్తున్నాము, అవసరమైనంత మేరకు కత్తిరించి వాటిని ఆర్నమెంటల్ ప్లాంట్గా కన్వర్ట్ చేయడాన్ని ఈ టోపియరియన్గా పిలుస్తాం అనమాట. టోపియరీ అని పిలుస్తాం అనమాట కన్వర్ట్ చేయడాన్ని. ఇది మనకి తెలుగు వర్డ్ కాదు, ఇది రోమన్ వర్డ్ అనమాట. టోపియరీ అనేది రోమన్ వర్డ్. ఇది మనకి రోమన్లో టోపియరా అంటే అర్థం ఏంటంటే ఇది టోపియరీ అనేది రోమన్ వర్డ్. రోమన్లో టోపియరా. ఈ టోపియరా అంటే అర్థం ఏంటంటే గార్డెనింగ్, ఆర్నమెంటల్ గార్డెన్స్ అని అర్థం అనమాట. ఉద్యానవనాల్లో మొక్కల అలంకరణ. ఇది టోపియరా అనేది, టోపియరా నుంచి ఈ టోపియరా అనేది వచ్చిందనమాట వర్డ్. రోమన్ వర్డ్ టోపియరా నుంచి టోపియరీ అనేది వచ్చింది. ఈ గార్డెన్స్లో మనం ప్లాంట్స్ని అందంగా తీర్చిదిద్దడాన్ని ఏమని పిలుస్తాము, టోపియరీ అని పిలుస్తున్నాము. అది టోపియరా నుంచి వచ్చింది అనమాట ఈ వర్డ్. నెక్స్ట్ ఎక్కువగా మనం ఈ కటింగ్స్కి ఎలాంటి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుంటామంటే డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్ ఉన్న ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. లీవ్స్ ఎలా ఉండాలి, మంచిగా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న లీవ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఉన్న ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. వీటిని ఏం చేస్తూ ఉంటామంటే మనకి ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో కట్ చేసుకోవడానికి. అదే మనం బాన్సాయి తీసుకున్నాం అనుకోండి, బాన్సాయిని ఓన్లీ స్టెమ్ దగ్గరే కట్ చేసుకుంటాం. దీన్ని అయితే స్టెమ్ కటింగ్ కాదు, మొత్తం బ్రాంచెస్ లీవ్స్ అన్నీ కూడా మనం కట్ చేస్తూ ఉంటాం. క్లిప్పింగ్ అండ్ కటింగ్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి ఎలా కావాలంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి వీటిని కట్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా మనకి ఒక సర్టెన్ షేప్ మనం అనుకున్న షేప్ రావడానికి కొన్ని ఇయర్స్ టైం పడుతుంది అనమాట. వెంటనే మనం కట్ చేయగానే షేప్ ఏమి వచ్చేది, మనం కట్ చేసిన వెంటనే ఆ షేప్లోకి వచ్చేది అనమాట. ఈ షేప్ రావడానికి కొన్ని ఇయర్స్ టైం అనేది పడుతుంది అనమాట. సర్టెన్ మనం అనుకున్న షేప్ రావడానికి. అంటే ఈ లోపు మనం ఏం చేస్తూ ఉంటాము, దీన్ని కంటిన్యూస్గా క్లిప్పింగ్, ప్రూనింగ్ చేస్తూనే ఉంటాం అనమాట. కటింగ్ చేసుకుంటూనే ఉంటాం షేప్ వచ్చే వరకు కూడా. ఎక్కువ గ్రోతింగ్ ప్లాంట్, ఏ ప్లాంట్ తీసుకుంటే ఎక్కువ గ్రోతింగ్ వచ్చేస్తూ ఉంటుంది కదా. ఈ గ్రోతింగ్ వచ్చినప్పుడు ప్లాంట్ని మనం అనుకున్న షేప్కి కంటిన్యూగా కట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా చేసుకోవడం వల్ల కొన్ని ఇయర్స్కి మనకి ఆ సర్టెన్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ టోపియరీ ప్లాంట్స్ కనుక మనం చూస్తే పాతకాలం మనకి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. టోపియరీ ప్లాంట్స్ ఏం చేస్తారంటే ఓల్డెన్ డేస్ ఇవి గుర్తుకు తెస్తూ ఉంటాయి. ఓల్డ్ డేస్లో వాళ్ళు మనం టైప్స్ ఆఫ్ గార్డెన్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? టైప్స్ ఆఫ్ గార్డెన్స్లో మొగల్ గార్డెన్స్, అదే మనకి ఇటాలియన్ గార్డెన్స్, ఇంగ్లీష్ గార్డెన్స్ ఇవన్నీ చూసుకున్నాం కదా. వాళ్ళు ఎక్కువగా ఈ టోపియరీని ఉపయోగించేవారు అనమాట. ఎక్కువ టోపియరీని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో వీళ్ళు కట్ చేసి చూడటానికి అవి చాలా అందంగా కనిపించేలాగా చేసేవారు అనమాట. ఈవెన్ వాళ్ళ యొక్క స్టాట్యూస్ లాగా కూడా వీటిని కట్ చేసుకుంటూ ఉండేవారు అనమాట.
ఏముంది, ఒక స్టాట్యూ షేప్ తీసుకొచ్చి వాటిలో ఈ ప్లాంట్స్ పెట్టేసి కట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ షేప్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం, అలాంటివి చాలా చూస్తూ ఉంటాం అనమాట. ఈ టోపియరీ అనేది ఏం చేస్తుందంటే ఓల్డెన్ డేస్ని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. టోపియరీ ప్లాంట్స్ ఓల్డెన్ డేస్ని గుర్తు చేస్తూ ఉంటాయి అనమాట. అంటే దీన్ని గార్డెన్స్ అంటే ఓల్డెన్ డేస్ అంటే పాత భవనాలు ఉంటాయి కదా, పాత బిల్డింగ్స్, అదేవిధంగా కొన్ని కాటేజెస్ ఉంటాయి. కాటేజెస్ బిల్డింగ్స్ని గుర్తు చేస్తూ ఉంటాయి అనమాట. ఓల్డ్ బిల్డింగ్స్ని, ఓల్డ్ కాటేజెస్ని ఈ టోపియరీ గుర్తు చేస్తూ ఉంటుంది. లైక్ మనకి అలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది ఒక ఆర్ట్గా చెప్పొచ్చు అనమాట. ఇది ఒక శిల్పకళగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఏ షేప్లో కావాలంటే ఒక మనకి శిల్పి ఉన్నాడు అనుకోండి, ఒక రాయి తీసుకుంటాడు, ఒక రాయి తీసుకొని దాన్ని ఒక అందమైన బొమ్మగా చెక్కుతాడు కదా. చూడడానికి అది పిచ్చి రాయే, కానీ దాన్ని తీసుకొచ్చి ఒక అందమైన శిలని శిల్పంగా చేస్తాడు కదా. అది తను చేసే పని చూడటానికి అందంగా కనిపించేలాగా చేస్తాడనమాట. అదేవిధంగా ఇప్పుడు దీన్ని కూడా ఒక ఆర్ట్గా చెప్పుకుంటున్నాం మనం. టోపియరీని కూడా ఒక ఆర్ట్గా చెప్పుకుంటున్నాం. ఒక పిచ్చి మొక్కను తీసుకొచ్చి కూడా దాన్ని మనం ఒక రోడ్ సైడ్ ఒక గ్రీన్ కలర్లో ఒక వీడ్ ప్లాంట్ ఉందనుకోండి, మంచి డార్క్ గ్రీన్ కలర్లో లీవ్స్ ఉండి ఒక వీడ్ ప్లాంట్ ఉంది, దాన్ని కూడా మనం తెచ్చుకొని ఏం చేయొచ్చు, ఒక టోపియరీ ప్లాంట్గా దాన్ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు కూడా ఒక శిల్పిగా మారిపోవచ్చు అనమాట. పిచ్చి మొక్కను తీసుకొచ్చి ఒక టోపియరీ ప్లాంట్గా కన్వర్ట్ చేసేయచ్చు. దానికి ఏముండాలి, కొంచెం మనకి ఓపిక ఎక్కువ అనేది ఉండాలన్నమాట. కంటిన్యూస్గా దాన్ని కట్ చేసుకుంటూ ఉండాలి కదా. క్రియేటివిటీ ఉండాలి, క్రియేటివిటీతో పాటు కొంచెం పేషెన్స్ ఎక్కువగా ఉండాలన్నమాట. ఈ పేషెన్స్ ఉంటే ఏమవుతుందంటే మనం ఎలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి కొన్ని ఇయర్స్కి వెంటనే రాదు కాబట్టి కొంచెం ఓపికతో వెయిట్ చేస్తూ ఉంటే చూడడానికి ఇది అందమైన టోపియరీ ప్లాంట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. కొంచెం శ్రద్ధ ఎక్కువ ఉండాలి, ఎక్కువ మొత్తంలో శ్రమ పడుతూ ఉండాలన్నమాట. శ్రమ అవసరం ఉంటుంది అనమాట. ఇలాంటి టోపియరీ ప్లాంట్స్ని మనం ఎక్కువగా ఎక్కడ చూస్తూ ఉంటామంటే మన ఇండియాలో ముంబైలోనమాట. టోపియరీ ప్లాంట్స్ ఎక్కడ కనిపిస్తామా, ముంబైలో. ఈ ముంబైలో ఎక్కువగా ఈ గార్డెన్స్లో హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఈ టోపియరీ కొట్టారనుకోండి, కొన్ని మనకి పెద్ద పెద్ద గార్డెన్స్ ఉంటాయి. గార్డెన్స్లో ఎవరో ఒక బుట్టను తన్నుతున్నట్టు, ఆ బుట్టలోంచి ఫ్లవర్స్ కింద పడుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి కదా, చూస్తూ ఉంటారు కదా. ఇలా ఒక మనిషి బొమ్మ వేసి వాడు కాలుతో ఇలా బుట్టను తన్నినట్టు, ఆ తన్నిన కాలు కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ ఫ్లవర్ బుట్టేమో పక్కకి కిందికి పడినట్టు, ఆ బుట్టలో నుంచి ఫ్లవర్స్ కిందకి వచ్చినట్టు. ఇలా ఏం చేస్తారంటే ఆ షేప్లో ఒక సైడ్కి దాన్ని సెట్ చేసేస్తారనమాట. సెట్ చేసి ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏ ప్లాంట్స్ వాటికి సూటబుల్గా ఉంటాయి వాటన్నిటిని కూడా సెట్ చేసేసి ప్రూనింగ్ చేసేస్తారనమాట. ప్రూనింగ్ చేసి వాటిని ఆ విధంగా అరేంజ్ చేస్తారనమాట. ఈ విధంగా చాలా షేపుల్లో టోపియరీ చాలా షేపుల్లో చేస్తూ ఉంటారు. చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నిజంగా అక్కడ ఒక మనిషి ఉన్న ఫీలింగే వస్తూ ఉంటుంది అనమాట. లేకుంటే ఇప్పుడు మనకి ప్రపోజ్ చేసే పోస్ట్ ఉంటుంది కదా, అలాగా ఫిమేల్ నిలబడినట్టు మేలు మనకి మోకాళ్ళ మీద ఉండి ఆ పోజ్లో అలా కట్ చేస్తారనమాట. ఎలా కావాలంటే అలాగా. కానీ ఇది చేయడానికి కొన్ని ఇయర్స్ టైం పడుతూ ఉంటుంది అనమాట. చూడడానికి మనకి ఇవి చాలా అందంగా ఉంటాయి, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది అనమాట. వీటి కోసం మనం ఎలా కావాలంటే అలా షేప్కి తెచ్చుకోవడానికి ఎక్కువగా మనం ఈ వేటిని ఉపయోగిస్తామంటే క్లీరోడెండ్రాను, డ్యూరెట్టా ప్లాంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. క్లీరోడెండ్రాను ఇవి మాట వింటాయి అనమాట. ఎలా కావాలంటే అలాగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. క్లీరోడెండ్రాను డ్యూరెట్టా ప్లాంట్స్ని మనకి ఎలా కావాలంటే అలా ఆ షేపుల్లోకి టోపియరీ ప్లాంట్స్గా వీటిని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ అనమాట వీటికి. అదే మనకి టెంపరేట్ రీజియన్స్ తీసుకున్నాం అనుకోండి, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో బొక్సస్, టాక్సస్ అనే ప్లాంట్స్ని ఎక్కువగా ఈ టోపియరీకి ఉపయోగిస్తారనమాట. బొక్సస్, టాక్సస్
బుక్సెస్, టాక్సెస్ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఎక్కడ టెంపరేట్ రీజియన్స్లో, సమశీతోష్ణ మండల ప్రాంతాలు ఉంటాయి కదా, టెంపరేట్ రీజియన్స్లో ఈ టోపియరీ వర్క్ చేయడానికి బుక్సెస్ ప్లాంట్స్ అండ్ టాక్సెస్ ప్లాంట్స్ వీటిని ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మనం ఏ షేప్లో కట్ చేస్తే ఆ షేప్లోనే గ్రోత్ అవుతూ ఉంటాయి అనమాట. అదే మామూలుగా అయితే క్లిరోడెండ్రాని, డ్యూరెండ్రాని ఎక్కడైనా వీటిని టోపియరీ ప్లాంట్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అదే మనకి టెంపరేట్ రీజియన్స్లో మాత్రం టాక్సెస్, బుక్సెస్ అనే ప్లాంట్స్ని మాత్రం వీటిని ఏం చేస్తామంటే టోపియరీ ప్లాంట్స్గా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అదేవిధంగా మనకి స్మాల్ గార్డెన్స్ ఉన్నాయనుకోండి, స్మాల్ గార్డెన్స్లో మనకి క్రైసాంథమం కూడా, చామంతిని కూడా ఏం చేయొచ్చు, ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మనకి టోపియరీ ప్లాంట్స్గా ఈ ప్లాంట్స్ క్లిరోడెండ్రాన్ కానీ, చామంతి కానీ, లేకుంటే డ్యూరెంటా కానీ, బుక్సెస్ కానీ, టాక్సెస్ కానీ వీటిని ఏ షేపుల్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఒక చైర్ షేప్ కానీ, లేకుంటే ఒక టేబుల్ షేప్ కానీ, ఒక యానిమల్ షేప్ కానీ, ఒక మనిషి షేప్లో కానీ ఎలా కావాలంటే అలాగా మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎలా కావాలంటే అలాగా కన్వర్ట్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఈ గార్డెనింగ్ టైప్స్ ఆఫ్ గార్డెనింగ్స్ కొట్టినప్పుడు దాంట్లో లేకపోతే టోపియరీ అని కొట్టినా వచ్చేస్తూ ఉంటాయి. మొబైల్, గూగుల్ని మిగతా వాటికి కాకుండా వీటికి కూడా ఉపయోగించుకోండి. ఒకసారి టోపియరీ ప్లాంట్స్ అని కొడితే మీకు ఈ షేప్స్ అన్ని యానిమల్ షేప్స్, అదేవిధంగా ఫ్లవర్స్ షేప్స్, టేబుల్ షేప్స్, చైర్ షేప్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. కొన్ని స్టాట్యూస్, కొన్ని బాస్కెట్స్, హ్యాంగింగ్ బాస్కెట్స్, ఇలా రకరకాల టైప్స్లో మనం వాటిని జీవైర్లు ఉంటాయి కదా, వాటితో కన్వర్ట్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టేసుకుని దాంట్లో మట్టి వేసేసి ప్రూనింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. చేసుకుంటూ ఉంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకునే వాటిని మనం ఏమని పిలుస్తున్నాము, టోపియరీ ప్లాంట్స్గా పిలుస్తున్నాం అనమాట. వీటిని ఏమని పిలుస్తున్నామమ్మా, టోపియరీ ప్లాంట్స్గా పిలుస్తున్నాం. ఇది ఒక షార్ట్ క్వశ్చన్. ఇదేంటి 4th యూనిట్లో ఫస్ట్ స్టార్టింగ్ షార్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వీడియోస్ అసలు ఎవరు చూడట్లేదు, చూసేవాళ్ళు మీ గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్స్లో చెప్పండి. అన్నీ కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్లోనే మొత్తం సిలబస్ అంతా అయిపోతుంది. ఇంకా మీరు ఇప్పుడు కూడా మేలుకోకపోతే లాస్ట్లో ఉన్నారు. ప్రాక్టికల్స్ అన్ని ప్రాక్టికల్ మార్క్స్ అన్ని తగ్గించేయడం అయిపోద్ది. ఇదేమి జోక్గా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నాము. వీడియోస్ కనుక చూడకపోతే నేనైతే మాత్రం ప్రాక్టికల్ మార్క్స్ కట్ చేసేస్తాను, ముందే చెప్తున్నాను. వీడియోస్ వ్యూస్ చూస్తుంటే 1, 2 తప్ప ఉండట్లేదు. చూసిన వాళ్ళు దయచేసి మీ ఫ్రెండ్స్కి గ్రూప్లో పోస్ట్ చేయండి. చూడకపోతే మార్క్స్ కట్ చేసేస్తానని చెప్పారని. ఓకేనా? జాగ్రత్తగా చూసి రన్నింగ్ నోట్స్ రాసి నెక్స్ట్ బాగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ.